ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో పాటు బద్వేల్లో ఉన్న రైతన్నలు కానీ, ఇక్కడున్న పిల్లలు కానీ, లేకపోతే పెద్దవాళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ సుఖ సంతోషాలు మరియు ఆయుర ఆరోగ్యాలు, ధనం ధాన్యం అనేసి అన్ని వాటిలో కానీ ముందస్తు వచ్చే సంవత్సరం అన్ని విధాల్లో అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉంటూ ఈరోజు బద్వేల్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం. అందరి కోసం బద్వేల్ బాగుండాలా, ప్రజలు బాగుండాలా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వ్యాపారాలు కానీ వాళ్ళకు కానీ అన్ని విధాలుగా అందరము అండదండలుగా ఉండి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. పేద ప్రజలందరికీ ఈరోజు ఉన్న వాళ్ళందరికీ త్వరలోనే ఈ దసరా నుంచి ముందున్న కాలంలో రెవెన్యూ కానీ లేదంటే ఇళ్ల పట్టాలు కానీ సాగు భూములు కానీ అన్ని విషయాల్లో ముందు జరుగుతుంది. త్వరలోనే కూడా అన్ని చెరువులు నింపుతాం. నీళ్ళు అనేటివి ఖచ్చితంగా రేపటి నుంచి వదులుతారనేసి మీ అందరికీ చెరువులు నింపేదానికి జరుగుతుందని, రైతులందరూ సంతోషంగా ఉండాలని నేను అందరినీ కోరుకుంటున్నా. ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళందరూ ఈరోజు కమిటీ వాళ్ళందరూ కోరిక మేరకు ఇక్కడ కొన్ని విషయాలు జరగడం జరిగింది. ఆల్రెడీ అధికారులందరూ త్వరలోనే రేపు వచ్చే దసరాకు కూడా అన్ని విషయాలు ఏమన్నా పరిష్కరించాల్సిన విషయాలన్నీ డిపార్ట్మెంట్ వాళ్ళు, కమిషనర్ కానీ పోలీస్ కానీ వీళ్ళందరూ యంత్రాంగంతో పాటు రెవెన్యూ వాళ్ళు త్వరలోనే వచ్చి ఇప్పుడు కార్యక్రమంలో ముందున్నాం కాబట్టి కొన్ని విషయాలు చేయగలుగుతాం. ఇది అయిపోయినా కూడా అన్ని విషయాలు త్వరలోనే దసరాకి వచ్చే వాటి విధంగా బాగుండాలనేది చెప్తున్నా. నేను ఈ అధికార యంత్రాంగం అందరినీ, పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, కమిషనర్ కానీ, లేదంటే శానిటరీ వాళ్ళు కానీ, లేదంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, ఇంకా మిగిలిన డిపార్ట్మెంటు ఏ డిపార్ట్మెంట్ అన్నా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈరోజు చేసినట్టు ఈరోజు నేను ఒకటే చెప్తా, గతంలో జరగని ఎన్ని విధానంగా జరగని విధానంగా ఈరోజు చేసిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు వీళ్ళందరికీ చెప్తున్నాను. దాంతోపాటే ఈరోజు మనందరం చేసిన విధానాలు భవిష్యత్తు కోసం బాగుండాలా. ఇదే విధంగా నేను ఇందాకే అడిగాను, ఎప్పుడు లేని విధానంగా భక్తులు కూడా ఎక్కువ రావడం జరిగింది. ఎక్కడ ఏ విధానం జరగకుండా ట్రాఫిక్ ఆకాంక్షలు లేకుండా సుఖంగా మంచి విధానంగా చేశామనేది ప్రజలందరూ మనని మెచ్చుకోవడం జరుగుతుంది. దానికి ప్రత్యేక ధన్యవాదాలు కమిటీ సభ్యులకి మరియు ఇక్కడ ఉన్న యంత్రాంగానికి మీ అందరికి తెలియజేస్తున్నా. పాత్రికేయ మిత్రులు కూడా ఎక్కడున్నా ముందుండి సమాచారం తెలియజేస్తూ మీ వారధిగా మీరు చేసే పనిలో కృతజ్ఞతను తెలుపుకుంటున్నాం. ధన్యవాదాలు.